అర్జున, నువ్వు ఈ రోజున నీ నోటితో నేను యుద్ధంలో ఆ కర్ణుణ్ణి చంపేశాను అనే మాటను చెప్పి దాన్ని చల్లార్చు, నాకు శాంతిని చేకూర్చు. ఓ వీరా, ఇది నాకెంతో దుర్లభమైన సమాచారం. నువ్వు ఆ సూతపుత్రుణ్ణి ఎలా వధించావు? వృత్రుడి మరణం తర్వాత ఇంద్రుడిని తలుచుకున్నట్లుగా నేను కూడా నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కోపంతో ఉన్న ధర్మరాజు మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు. మహారాజా, మహాప్రభు, నేను ఈ రోజున సంసప్తకులతో పోరాడుతున్నాను. అప్పుడు కౌరవ సేనకు ముందు నిలబడిన అశ్వత్థామ విషసర్పాల వంటి బాణాలను విడుస్తూ వేగంగా నన్ను ఎదిరించాడు. ఇటు కౌరవ సేన అంతా కూడా మేఘధ్వని వంటి నా రథఘోషను వింది నాతో యుద్ధం చేయాలని నన్ను ఎదిరించింది. అప్పుడు నేనే వారిలో 500 మందిని చంపేశాను. తర్వాత అశ్వత్థామపై దాడి చేశాను. అశ్వత్థామ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఏనుగు సింహం మీదకు వచ్చినట్టుగా నా మీదకు వచ్చి దాడి చేశాడు. కౌరవ రథికులను ఉద్ధరించాలని అతడు భావించాడు. రణభూమిలో నిశ్చలంగా నిలబడి విషంతోనూ అగ్నితోనూ సమానమైన బాణాలతో నన్ను శ్రీకృష్ణుణ్ణి పీడించాడు. అశ్వత్థామ యుద్ధం చేసే సమయంలో అతడికి సహాయకంగా 8 ఎడ్ల బండ్లు 100 కొద్ది బాణాలను మోసుకొని వచ్చాయి. గాలి మేఘ సమూహాన్ని చెదరగొట్టినట్లుగా నేను ఆ అశ్వత్థామ ప్రయోగించిన బాణాలను నా బాణాలతో నాశనం చేశాను. ఆ తర్వాత అశ్వత్థామ అనేక బాణాలను ప్రయోగించాడు. నన్ను అశ్వత్థామ పదునైన 5 బాణాలతో కొట్టాడు. మరో 5 బాణాలతో కృష్ణుణ్ణి గాయపరిచాడు. ఆ తర్వాత నా మూలంగా తన సేన భయపడి ఉండటాన్ని కర్ణుడు గమనించాడు. గుర్రాలు ఏనుగులు పారిపోవటాన్ని చూశాడు. అతడు శత్రువులను సంహరించగల సమర్థుడు. వేగంగా 50 మంది రథిక శ్రేష్ఠులతో కలిసి నా పైకి వచ్చాడు. నేను వారందరినీ చంపేశాను. ఓ రాజా, మమ్మల్ని చూసేదాకా కర్ణుడిలో ఉద్వేగం లేదు. అతడు ఆవేశపడలేదు. పాంచాలురందరూ అప్పటి వరకు కర్ణుడిని చూసి ఎంతో కలత చెందుతున్నారు. కర్ణుడు రణభూమిలో 700 మంది రథికులను చంపేశాడు. అతడిని నేను ఎదుర్కొన్నాను. ఇంతలో కర్ణుడు నీపై దృష్టి పెట్టాడని, నీతో యుద్ధం చేశాడని విన్నాను. అంతకుముందే అశ్వత్థామ నిన్ను గాయపరిచాడని అది కూడా నేను తెలుసుకున్నాను. అందుకే నిన్ను చూడాలని కర్ణుణ్ణి విడిచి నీ దగ్గరకు రావటమే మంచిదని భావించాను. నిన్ను చూడాలని ఇక్కడికి వేగంగా వచ్చాను. ఓ మహారాజా, నేను రణభూమిలో మొట్టమొదటిసారిగా కర్ణుడి విచిత్రాస్త్రాన్ని చూశాను. ఈరోజు కర్ణుడిని ఎదిరించి నిలబడగలవాడు శృంజయులలో ఒక్కడు కూడా లేడు. ఓ మహారాజా, ఇప్పుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు నాకు చక్ర రక్షకులుగా ఉండాలి. రాకుమారులైన యుధామన్యుడు ఉత్తమౌజుడు నన్ను వెనుక నుండి రక్షించాలి. ఓ మహారాజా, శత్రుసేనలోని రథిక శ్రేష్ఠులందరితో కలిసి కర్ణుడు నాకు ఈ రోజున కనిపిస్తే నేను కర్ణుడితో యుద్ధం చేస్తాను. నువ్వు ఇప్పుడు యుద్ధభూమికి వచ్చి మా యుద్ధాన్ని చూడు. అది చెప్పడానికి వచ్చాను. ఈరోజు విజయం కోసం నేను కర్ణుడితో చేసే పోరాటాన్ని ప్రభువు తప్పకుండా చూడు. ఓ రాజసింహ, ఈరోజు యుద్ధం చేస్తున్న కర్ణుడిని బలవంతంగా బంధువులతో పాటు చంపుతాను. ఒకవేళ చంపకపోతే ప్రతిజ్ఞ చేసి నెరవేర్చని వారు వెళ్ళే నరకానికి నేను వెళతాను ప్రభు. ఓ మహారాజా, నిన్ను విడిచి వెళుతున్నాను. యుద్ధంలో నాకు జయం కలగాలని దీవించు. అక్కడ ధృతరాష్ట్రపుత్రులు భీముణ్ణి కబళిస్తున్నారు. వారిని, కర్ణుడిని, అలాగే సైన్యాన్ని, శత్రువుల గణాలన్నిటినీ నేను ఇప్పుడు వధిస్తాను. నన్ను దీవించు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం.
సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధంలో ధర్మరాజు కర్ణుడి బాణాలతో పీడించబడ్డాడు. అతడు అర్జునుని మాటలు విని కర్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎంతో కోపించి అర్జునుడితో ఇలా అన్నాడు, నాయనా, నీ సేన పారిపోయింది. ఈ రోజున ఎంతో ఘోరంగా అవమానించబడింది. ఇటువంటి పరిస్థితిలో సేన బాధపడుతూ ఉండగా నీకు కర్ణుణ్ణి చంపటమే చేత కాలేదు. అందుకే పిరికివాడివై భీముణ్ణి అక్కడ విడిచిపెట్టి వచ్చావు. కుంతీదేవి కడుపున పుట్టి కూడా భీముడి విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించవచ్చా? కర్ణుణ్ణి చంపటం చేతకాక భీముడొక్కడనే యుద్ధభూమిలో వదిలి వచ్చావా? ద్వైతవనంలో ఉన్నప్పుడు నువ్వు ఏమన్నావో తెలుసా? నేను ఒకే ఒక్క రథంలో వెళ్ళి కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు కర్ణుడికి భయపడి భీముడిని విడిచిపెట్టావు. ప్రతిజ్ఞను కూడా వదిలి వెనకడుగు వేసి వచ్చేశావు. అర్జున, నేను కర్ణుడితో యుద్ధం చేయలేను అని నువ్వు చెప్పి ఉంటే అప్పుడే మేమందరం కలిసి ఆ సమయానికి ఏం చేయాలో ఆ పనిని చేసేవాళ్ళం కదా. అతడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి నువ్వు దానిని పాటించలేకపోయావు. కోపం వచ్చేసింది ధర్మరాజుకి. ఎందుకంటే నమ్ముకున్నాడు, చచ్చిపోయాడని నమ్ముకున్నాడు. పాపం అంతసేపు తంత కక్కేశాడు కదా, ఇప్పుడు చంపలేదనే లోపల అప్సెట్ అయిపోయాడు. మాట ఆపితే కదా ఆయన, వీళ్ళని చెప్పనిస్తే కదా. మధ్యలో మహారాజు గట్టిగా ఆపలేరు. నువ్వు ఇలా చేయాలని అనుకుంటే మమ్మల్ని ఎందుకు శత్రువుల మధ్యలోకి లాగి నిలబెట్టావు? మాకెందుకు ఇంత ఇబ్బంది కలిగించావు? మాకు ఇష్టమైనది శుభకరమైనదైనా ఫలితాన్ని పొందాలని మేము నీ మీద ఆశ పెట్టుకున్నాం. అదంతా ఈ రోజున విఫలమైపోయింది. నేను రాజ్యాన్ని కోరుతున్నాను, కానీ నువ్వు భోజన పదార్థాలతో కప్పబడిన విషంలాగా రాజ్యరూపంలో ఉన్న వినాశాన్ని చూపించావు. ఈ 13 సంవత్సరాలు మేమందరము నీ మీదనే ఆశలు పెట్టుకొని జీవించాం. మేఘం కోసం ఎదురు చూస్తున్న విత్తిన గింజాల్లాగా బతుకుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నాం. కానీ నువ్వు మమ్మల్ని కష్టాల్లో ముంచేశావు. ఓ మందమతి, నువ్వు పుట్టి 7 రోజులు కాకముందే ఆకాశవాణి కుంతీదేవితో ఇలా అంది, ఈ కుమారుడు ఇంద్రుడి వంటి పరాక్రమశాలి అవుతాడు. శూరుడైన ఇతడు శత్రువులందరినీ గెలుస్తాడు. మహాశక్తి గల ఇతడు కాండవ వనంలో దేవత గణాలను సర్వప్రాణులను గెలుస్తాడు. మద్ర, కళింగ, కేకేయులను ఓడిస్తాడు. రాజుల సమక్షంలో కౌరవులను వధిస్తాడు. ఇతడిని మించిన విలుకాడు ఉండడు. ఇతడిని ఏ ప్రాణి జయించలేడు. ఇతడు అన్ని విద్యల్లో అరితేరి సంకల్ప మాత్రంతోనే సకల భూతాలను అదుపు చేస్తాడు. ఇతడు జితేంద్రియుడు. చంద్రుడి కాంతితో, వాయువేగంతో, మేరు పర్వతంలాగా సైన్యంతో, భూమిలాగా ఓర్పుతో, సూర్యుడి తేజస్సుతో, కుబేరుడి సంపదతోనూ, ఇంద్రుడి పరాక్రమంతోనూ, విష్ణువు బలంతో ఇతడు సమానమైనవాడు. శత్రువును వధించే ఈ పుత్రుడు అదితికి శ్రీ మహావిష్ణువు జన్మించినట్లుగా నీకు పుట్టాడు. ఇతడు అమిత బలశాలి. తన వారి గెలుపు కోసం, శత్రు సంహారం కోసం ప్రసిద్ధికెక్కుతాడు. నీ వంశం పరంపరను కొనసాగిస్తాడని శతశృంగ పర్వతంపై మునులందరూ వింటూ ఉండగా అశరీరవాణి పలికింది. కానీ ఆ మాట అలా జరగలేదు. నిజమే, దేవతలు కూడా అసత్యం పలుకుతారని ఇప్పుడు అనిపిస్తుంది. ఆనాడు ఇతర మునిపుంగవులు కూడా నిన్ను మెచ్చుకుంటూ మాట్లాడారు. అది విని దుర్యోధనుడు ఎదుట ఎప్పుడూ నేను తలదించలేదు. నువ్వు కర్ణుడికి భయపడతావని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. దుర్యోధనుడు ఆనాడే ఇలా చెప్పాడు, మహాబలుడైన కర్ణుడి ఎదుట యుద్ధభూమిలో అర్జునుడు నిలువలేడు అన్నాడు. అయితే నేనే మూర్ఖత్వంతో ఆ మాటను అర్థం చేసుకోలేదు. అందువల్లనే ఈరోజు ఇలా బాధపడవలసి వస్తుంది. శత్రువర్గంలో హద్దులేని దాటరాని కష్టాలలో పడవలసి వచ్చింది నేను.
అర్జున, నేను కర్ణుడితో పోటీ పడలేనని నాకు అప్పుడే చెప్పి ఉంటే బాగుండేది. దానితో నేను సృంజయులు, కేకేయులు వంటి మిత్రులను యుద్ధానికి తెచ్చుకొని ఉండేవాడిని. ఇప్పుడు స్థితిలో నేనేం చేయగలను? ఏమి చేయలేను. కృష్ణ, నేను ఈరోజు కౌరవులు మిత్రుల మధ్యలో ఇతర రాజుల సమక్షంలో కర్ణుడికి వశమైపోయాను. చీచే, ఎందుకు నాకు ఈ జీవితం? వద్దు. ఈరోజు భీముడొక్కడే నాకు దిక్కు. మహాభీకర సంగ్రామంలో అతడే నన్ను కాపాడుతాడు. నన్ను విడిపించడమే కాదు, కోపించి తీక్షణమైన బాణాలతో కర్ణుణ్ణి బాగా గాయపరిచాడు. భీముడు గదను పట్టుకొని నెత్తురోడుతూ ప్రళయాకాల యముడిలాగా రణభూమిలో సంచరించాడు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కౌరవులతో యుద్ధం చేశాడు. భీముడి సింహనాదాన్ని విని ధృతరాష్ట్ర కుమారులు పదే పదే భయపడిపోతున్నాయి. ఓ అర్జున, మహారథుడైన నీ పుత్రుడు అభిమన్యుడు బ్రతికుంటే ఈ రోజున అతడే శత్రువును చంపేసేవాడు. అంటే నేను కూడా ఇట్లా అయిపోయినారు. నేను ఇట్లా రావటానికి ఆయన ఉండింటే, నీ కొడుకు ఉండింటే నేను ఇట్లా అయ్యేవాడిని కాదు. నేను గెలిచేవాడిని. భీముడి కొడుకు ఘటోత్కచుడు ఉంటే ఎప్పుడు యుద్ధంలో ముందు ఉండేవాడు. అతడు మహాస్త్రవేత్త, నీతో సమానమైనవాడు. అతడున్నా బాగుండేది. అతడు యుద్ధం చేస్తున్నప్పుడు మన శత్రుసేన ఎంత ప్రయత్నించినా విజయాన్ని పొందలేదు. పైపెచ్చు భయంతో కళ్ళు మూసుకుంది. ఆ ఘటోత్కచుడు ఒంటరిగా రాత్రివేళ యుద్ధం చేశాడు. అతన్ని చూసి శత్రువులు భయపడి పారిపోయారు. అతడు రణభూమిలో కర్ణుడిని సమీపించాడు. బాణాలతో మోహింపజేశాడు. కానీ కర్ణుడు ధైర్యంగా నిలబడి ఇంద్రుడిచ్చిన శక్తితో ఆ ఘటోత్కచుడిని చంపేశాడు. ఇప్పుడు ఈ రణభూమిలో నా దురాదృష్టం, పూర్వకృత పాపం బలంగా కనిపిస్తుంది. కనుకనే ఈ దురాత్ముడైన కర్ణుడు యుద్ధభూమిలో నిన్ను లెక్క చేయలేదు, నన్ను పరాభవించాడు. శక్తిహీనుడితోనూ బంధుహీనుడితోనూ ప్రవర్తించినట్లుగా కర్ణుడు నాతో ప్రవర్తించాడు. ఆపద్గతం కశ్చనయో విమోక్షేత్ స బాంధవః స్నేహయుక్తః సుహృచ్చ ఏవం పురాణామునయో వదంతి ధర్మః సదా సద్భిరనుష్ఠితశ్చ. ఆపదలో ఉన్నవాడిని విడిపించిన వాడే బంధువు, స్నేహితుడు, మంచి మనసున్నవాడని ప్రాచీన మహర్షులు చెబుతూ ఉంటారు. సజ్జనులు ఈ ధర్మాన్నే పాటించారు. ఓ పార్థ, నీ రథాన్ని విశ్వకర్మ తయారు చేశాడు. అది నిశ్శబ్దంగా సాగిపోతుంది. అది కపిధ్వజంతోనూ శుభలక్షణాలతోనూ ఉంది. నువ్వు ఆ రథాన్ని ఎక్కి బంగారు తొడుగులు గల కత్తిని చేతిలో పట్టుకున్నావు. తాటి చెట్టంత ఎత్తైన నీ గాంధీవాన్ని కూడా పట్టుకున్నావు. శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉండగా నీకింక భయం ఎందుకు కలుగుతుంది? నీకు కర్ణుడికి ఎందుకు భయపడి పారిపోయావు నువ్వు? ఇక నీ గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేసాయి. నువ్వు కృష్ణుడికి రథసారథై రథాన్ని తోలు. అప్పుడు వజ్రధారి అయిన ఇంద్రుడు వృత్రాసురుడిని వధించినట్లుగా శ్రీకృష్ణుడే ఆ కర్ణుడిని చంపేస్తాడు. కర్ణుడు ఉగ్రంగా సంచరిస్తున్నాడు. అతడిని ఎదిరించటానికి నీకు ఈ రోజున శక్తి లేకపోతే నీ గాంధీవాన్ని అస్త్రవిద్యలో నీకన్నా మేటి అయినా ఏ రాజుకైనా ఇచ్చేయి, పని పూర్తి చేస్తాడు. ఎంతగా అంటున్నాడు. ఓ అర్జున, అప్పుడైనా ఈ లోకము పుత్రులను భార్యలను కోల్పోయి, రాజ్యం నశించగా సుఖం కోల్పోయి, అగాధంలోనే లేదా పాపులను నివాసమైనటువంటి నరకం వంటి కష్టాలలోనూ పడిపోతున్న మమ్మల్ని చూడకుండా ఉంటుంది. ఓ దురాత్మ, నువ్వు 5వ నెలలోనే కుంతి కడుపున పుట్టి నశించి ఉన్నా బాగుండేది. అసలు కుంతికి కష్టం కలిగించింతే ఈ గర్భంలోనే పడకపోయి ఉన్నా బాగుండేది. నీకు మంచే జరిగేది. అప్పుడు ఇలా రణభూమి నుండి పారిపోయే పరిస్థితి నీకు వచ్చేది కాదు. దిగ్గాండీవం దీక్షతే బాహువీర్యం, దిగ్గాండీవం దీక్షతే
బాహువీర్యం అసంఖ్యేయాన్ బాణగణాంశ దిక్తే దిక్తే కేతుం కేసరిణః సుతస్య కృశానుదత్తం చరతం చ దిక్తే కృశానుదత్తం చరతం చ దిక్తే. నీ గాండివం, నీ బాహుబలం, లెక్కలేని నీ బాణాలు, నీ కపిధ్వజం, అగ్నిదేవుడు నీకు ఇచ్చిన ఈ నీ రథం, చీచీ 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 అన్నీ దండగే అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ధర్మరాజు అలా అనగానే అర్జునుడు ఎంతో కోపించాడు. ధర్మరాజును చంపాలని కత్తిని పైకెట్టుకున్నాడు. ఎందుకు అంతగా అనిపించేసింది, కోపం వచ్చేసింది. అప్పుడు అర్జునుడు కోపించటంతోనే ఉద్దేశాన్ని కృష్ణుడు వేగంగా గ్రహించాడు. అందుచేత వెంటనే అర్జునుడికి ఇలా అన్నాడు: అర్జున, ఏమిటిది? ఎందుకు కత్తి పెట్టావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ధర్మరాజును చూడాలని వచ్చావు. ఆయన చూశావు. ఇక్కడ ధర్మరాజు క్షేమంగానే ఉన్నాడు. నీ పని అయిపోయింది. ధర్మరాజు పులిలాగా పరాక్రమవంతుడిలాగా ఉన్నాడు. ఈయనను చూసి ఆనందించవలసిన సమయంలో ఎందుకు మోహానికి లోనవుతున్నావు? ఇలాంటి చెడి పని ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నువ్వు చంపాలనుకున్న వాడెవడు నాకు కనిపించడం లేదు. మరి నువ్వు ఎవరిని చంపాలని చూస్తున్నావు? ఏమిటి ఈ విచిత్ర భ్రమ? ఏమిటి అక్కరలేని ఆవేశం? ఇంత వేగంగా ఈ కత్తిని ఎందుకు తీశావు? పైకెత్తి ఎందుకు పట్టుకున్నావు? ఓ అర్జున, నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. కోపంతో కత్తిని ఎందుకు తిప్పుతున్నావో చెప్పు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు ధర్మరాజును చూస్తూ కోపించిన పాములాగా బుసలు కొడుతూ కృష్ణుడితో ఇలా అన్నాడు: అన్యస్మై దేహి గాంధీవం ఇతి మాం యోపి చోదయేత్ బింద్యామకం తస్య శిరక బింద్యామకం తస్య శిరక ఇత్యుపాంశు వ్రతం మమ ఇత్యుపాంశు వ్రతం మమ. ఓ కృష్ణ, నా గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మని నన్ను ఎవరు రెచ్చగొట్టినా నేను అతడి తలను ఖండిస్తానని నా మనసులో నియమం పెట్టుకున్నాను. ఇది నా ప్రతిజ్ఞ. ఓ గోవింద, ఇప్పుడు నా ఎదుటే ధర్మరాజు ఆ మాట అన్నాడు. నా వ్రతాన్ని భంగం చేశాడు. కనుక నేను ధర్మరాజును క్షమించలేను. ఎందుకంటే నా గాంధీవాన్ని ఎవరు హాస్యం చేస్తారో వాళ్ళ తల నరుకుతానని చెప్పా. ఇప్పుడు నేను నరకాల్సిందే. ధర్మానికి భయపడే ఈ ధర్మరాజును నేను ఇప్పుడే వధిస్తాను. ఈయనను చంపి నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాను. అందుకే కత్తిని పట్టుకున్నాను. ఓ జనార్దన, నేను సత్యానికి బాకీ పడి ఉన్నాను. కనుక ఈ ధర్మరాజును చంపి శోకతాపాలను పోగొట్టుకుంటాను. అన్న, పైగా పెద్దోడు, పైగా రాజ, ఏంటిది? ఆయనకి ఎన్ని మాట్లాడే హక్కు కూడా ఆయనకుంది. ఈయనకి పిచ్చి పెట్టిపోయింది. ఎందుకంటే ఇంత హాస్యం చేశాడు కాబట్టేనే. ఇంత పిరికి పందలాగా మాట్లాడానని ఏమైనా కోపం వచ్చిందే? రెండోది ఇంకా కోపం వచ్చి గర్భంలోనే చచ్చిపోయింటే బాగుండు అని అన్నాడే, దానికి ఏమన్నా కోపపడ్డా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఎందుకంటే నీకు ఈ లోకానికి సంబంధించిన భూత భవిష్యత్తులన్నీ బాగా తెలుసు. నువ్వు ఏ పని చేయమంటే నేను అదే చేస్తానన్నాడు. అప్పుడు కృష్ణుడు చిచి అంటూ అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇప్పుడు నీ గురించి నాకు అర్థం అవుతోంది. ఎందుకంటే నువ్వు వృద్ధులకు సేవ చేయలేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. చోట నువ్వు కోపాన్ని చూపిస్తున్నావు. ఓ అర్జున, ఎవరు ముందు నిలుచున్నవారు? నీ అన్న, పెద్ద ఆయన. నువ్వు సేవ చేయలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.